హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో మార్నింగ్ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు, టైం లేనప్పుడు కుక్కర్లో ఇలా కమ్మనైన ఎగ్ కర్రీని ట్రై చేయండి. చేసుకోవడం చాలా ఈజీ, అలాగే త్వరగా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్లోనికి పెట్టడానికైనా బాగుంటుంది. అలాగే అన్నం చపాతీల్లోనికి ఎందులోకి తిన్నా కూడా టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి చాలా త్వరగా అయిపోతుంది. ఈ టేస్టీ ఎగ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను ఈ ఎగ్ కర్రీ కోసం ఒక 5 గుడ్లను తీసుకొని ముందుగానే ఉడికించి తీసుకున్నాను. ఇప్పుడు ఈ గుడ్లకి కొద్దిగా చాక్తో ఇలా మధ్యలో ఘాట్లు పెట్టి తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోనికి ఆయిల్ వేసుకొని ఇందులోనికి ఎగ్స్ని వేసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసుకొని ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆయిల్లో ఎగ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ ఎగ్స్ని ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇదే ఆయిల్లోనికి కొద్దిగా లవంగా, చెక్క, ఇలాచి మసాలాలు ఏవి ఉంటే అవి వేసుకోవాలి. వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసుకొని, ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకొని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి తగినంత పసుపు, మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులోనికి సన్నగా కట్ చేసిన 3 టమాటాలను కూడా వేసుకొని కలుపుకోవాలి. ఈ మసాలా టమాటాలంతా సాఫ్ట్గా అవ్వాలి కాబట్టి ముందుగానే తగినంత ఉప్పుని కూడా వేసేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటు ఈ మసాలాని టమాటా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇలా టమాటా అంతా కూడా ఉడికిన తర్వాత ఇందులోనికి ఉడికించుకున్న ఎగ్స్ని వేసేసుకోవాలి. వేసుకొని ఒక్కసారి అంతా కూడా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పులుపు కోసం కొంచెం చింతపండు రసాన్ని వేసుకోవాలి. అలాగే తగినంత నీళ్ళని వేసుకోవాలి. వేసుకొని ఇందులోనికి ఇప్పుడు 1 స్పూను చికెన్ మసాలా వేస్తున్నాను నేను. అలాగే 1 స్పూను శనగపిండిని వేసుకోవాలి. శనగపిండి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే గ్రేవీ కూడా చిక్కగా కమ్మగా వస్తుంది. ఉంటే కసూరి మేతిని కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకుంటూ నీళ్ళని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఉడికిందంటే ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి కొన్ని నీళ్ళని వేసుకొని మూత పెట్టుకొని ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక్క విజిల్ తర్వాత కుక్కర్ మూత తీసి చూపిస్తున్నాను చూడండి. గ్రేవీ అంతా కూడా చిక్కబడింది. కర్రీ అంతా లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. అన్నంలోనికి తిన్నా బాగుంటుంది, చపాతీల్లోనికి తిన్నా బాగుంటుంది. లంచ్లోనికి మార్నింగ్ టైంలో టైం లేనప్పుడు ఇలా త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి కర్రీని. మరి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.